అదే అమిత్ షాని మాట్లాడినట్టు వాళ్ళ పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాడు వాడు. బహిరంగ సభల్లో మాట్లాడతాడు వాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు వాడు. నువ్వు ఎట్ట తిరుగుతావు చూస్తానంటాడు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి వాడు మమత తర్వాత. అలాంటోడు నువ్వు ఎట్ట చూస్తానంటే, నువ్వు ఎట్ట తిరుగుతావు చూస్తానంటే రౌడీ పలుకులు ఓపెన్ గా మాట్లాడుతున్నాడు వాడు. ఆ వాడి అరాచకంతో పార్టీలో వాళ్ళే విరక్తి కలిగిపోయింది. పార్టీ వాళ్ళని కూడా చులకనగా చూస్తాడు వాడు. మమతా బెనర్జీ గౌరవం ఇస్తుంది, కానీ వీడు చాలా అసహ్యంగా మాట్లాడతాడు, వాళ్ళతో బానిసల్లా చూస్తాడు. వాడు ఓటమిలో రెండవ కారణం అనమాట, అతి పెద్ద కారణం. సార్ ముందే చెప్పారు మోడీ మిఠాయిలు తినిపించుకుందాం 4వ తేదీని అని, అన్నట్టుగానే విక్టరీ కొట్టారు. ఏంటి అంటే వాట్ ఈజ్ మోడీ ప్రిడిక్షన్ లేదంటే కాన్ఫిడెన్స్? అట్లేం కాదు, మామూలుగా లెక్కనైతే 5 చోట్ల గెలుస్తామన్నాడు ఆయన, 2 చోట్ల ఓడిపోయారు కదా. బేసిక్గా ఆ టైంలో అట్లాగే చెప్తారు ఎంకరేజ్ చేయడం కోసం. బెంగాల్ మీద విజయం అన్నటువంటిది మాత్రం మోడీ అమిత్ షాలు పక్కా స్కెచ్తో చేసినటువంటి పని, అందులో డౌటే లేదు. భారీ విక్టరీ బీజేపీకి ఇది అని ఓట్ల పరంగా అనుకోవచ్చా, సీట్ల పరంగా మాత్రమే అనుకోవచ్చా? టోటల్ రాజకీయ చదరంగంలో వచ్చినటువంటి అతిపెద్ద విజయం అనాలి. ఎందుకంటే మీరు ఈ టైం చూడండి, సిచ్యుయేషన్, వార్ సిచ్యుయేషన్, ధరలు పెరిగిపోయినాయి. ఇంకో పక్కన పాకిస్తాన్ ఓవర్ ఇంటర్ఫీరెన్స్తో పాకిస్తాన్కి